హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ రింగ్కి ఛార్జర్ అన్బాక్స్ చేసినప్పుడు ఆ వీడియోలో అయితే మీకు చెప్పాను, అమెజాన్లో పర్చేస్ చేయమాకండి ఛార్జర్ అని. ఎందుకు చెప్పాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇదిగో దానికి రీజన్ వచ్చేసి ఈ చెత్త ఛార్జర్ అనమాట. ఈ చెత్త ఛార్జర్ నేను ఎందుకంటే దీని అన్బాక్సింగ్ కూడా మన దాంట్లో ఉందన్నమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 2000 పైనే ఉందన్నమాట ప్రైజు. బట్ నేను ఇది అమెజాన్లో చాలా తక్కువకి వస్తుందని చెప్పి పర్చేస్ చేశాను. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. వాడుతూ ఉన్నాను అనమాట. మీకు చెప్పాను అన్బాక్సింగ్ అప్పుడు కూడా కొంచెం సౌండ్ వస్తుంది ఇలా ఊపితే అని. బట్ నేను ఏం పట్టించుకోలేదు. బట్ యూజ్ అయితే చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను మా ఫ్రెండ్కి అయితే సేమ్ ఛార్జర్ సజెస్ట్ చేశాను అనమాట. సజెస్ట్ చేసిన తర్వాత అతను బ్లాక్ కలర్ అయితే తెప్పించాడు. బట్ అది నా దగ్గర లేదు ప్రజెంట్. బట్ నేను చెక్ చేశాను. అది తెప్పించిన దీన్ని అయితే చెక్ చేశాను. ఒకసారి దీని మీద ఇక్కడ ఒక నెంబర్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఆర్ తర్వాత ఒక నెంబర్ అయితే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ నెంబరు. ఈ నెంబర్ని పెట్టి నేనైతే ఒక యాప్ అయితే ఉంది మనకి మొబైల్లో. ఆ యాప్లో అయితే చెక్ చేశాను అనమాట, ఇది మ్యానుఫ్యాక్చరర్ ఎవరని. అక్కడైతే ఇది తేలిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే మనకి చైనాది. అది కూడా చైనాదే, బట్ కాకపోతే ఇదైతే ఫేక్ అనమాట. అమెజాన్లో పర్చేస్ చేసింది. ఇది 1600 రూపీస్. ఇది ఫేకు. మా ఫ్రెండ్ ఏదైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేశాడో అదైతే మనకి సిఎంఎఫ్ మ్యానుఫ్యాక్చరర్ అని వస్తుంది అనమాట. నథింగ్ వాళ్ళది నేమ్ అయితే. బట్ దీనికైతే ఏదో నేమ్ అయితే వస్తుంది. దీన్ని కూడా చూపిస్తాను మీకు. మన మొబైల్లో బిఏఎస్ కేర్ అనే యాప్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండిట్లో ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకొని మనకి అందులో ఆర్ వెరిఫికేషన్ అని ఉంటుంది అనమాట. ఆర్ నెంబర్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అది మనకి క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఛార్జర్ మీద కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ మీద ఉన్న ఈ ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. మీరైతే చూసారు కదా, ఇందాక చూసింది బ్లాక్ ఛార్జర్ది, ఇప్పుడైతే రెడ్ ఛార్జర్ చెక్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే మనకి అదైతే ఒరిజినల్ వచ్చింది. ఇదైతే మనకి ఫేక్ ఛార్జర్. చూసారు కదా, మనకి మ్యానుఫ్యాక్చర్ నేమ్ అయితే ఏదో వచ్చిందనమాట. మీరు కనుక షాప్లో పర్చేజ్ చేసినా కూడా ఈ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే మన ప్రోడక్ట్ ఒరిజినల్ కదా ఈజీగా తెలిసిపోద్ది. ఎంత ఫేక్ అంటే దీన్ని 600 పెట్టి పర్చేజ్ చేశాను. నేను ఐఫోన్కి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నన్ను నమ్మి కూడా చాలామంది పర్చేజ్ చేసి ఉంటారు. చాలామంది కమెంట్స్ కూడా అడిగారు అనమాట. ఇంత ఫేక్ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో షేర్ చేస్తానైతే నేను అనుకోలేదు. నేను మళ్ళీ అమెజాన్లో ఒకసారి చెక్ చేశాను అనమాట. దీనికి మనకి సెల్లర్ ఉంటాడు కదా, సెల్లర్ అయితే మనకి నథింగ్ అనే సిఎంఎఫ్ నథింగ్ అనే వస్తుంది సెల్లర్ నేము. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే ఫేక్. నేను అందుకనే మొన్న నాకు డౌట్ వచ్చింది, దీంతో యూజ్ చేస్తే మనకి బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ అవుతామని చెప్పేసి నేనైతే మళ్ళీ రింగ్కి వాళ్ళది డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే ఈ ఛార్జర్ పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బాగుంది. ఛార్జర్ మటుకు వర్కింగ్ అయితే బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఈ నెంబర్ కూడా పెట్టి చెక్ చేశాను అనమాట. నేను ఒరిజినల్ ప్రోడక్ట్ అనే వచ్చింది. బట్ అమెజాన్లో కొన్న ఈ ప్రోడక్ట్ మటుకు నాకు కంప్లీట్గా బొక్క. అండ్ అదనమాట సంగతి. అమెజాన్లో దొంగ ఛార్జర్లు అమ్ముతున్నారు, జాగ్రత్త, ఖచ్చితంగా జాగ్రత్త. ఇదైతే కొనవాకండి. అమెజాన్లో ఏది పడితే అదే వస్తుంది. నేను మళ్ళీ సెర్చ్ చేసి చూడండి, మీరు కావాలంటే సిఎంఎఫ్ ఛార్జర్ అని. ఒకడు 1200కి, ఒకడు 1100కి, మొన్న 800కి కూడా అమ్ముతున్నాడు ఇదే ఛార్జర్ని. మళ్ళీ ఆఫర్ పేరుతో దీన్ని అయితే పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే దీన్ని మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఈ ఛార్జరు అమెజాన్లో చాలా ప్రైస్ తక్కువ ఉంది, కొనుక్కోండి అని చెప్పి డీల్స్లో అయితే పెడుతున్నారు. సో అమెజాన్లో ఏ వెబ్సైట్లో లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఆ వెబ్సైట్లోనే పర్చేస్ చేయండి. మీరు అదర్ వెబ్సైట్కి వెళ్తే మటుకు ఇలాగ నాకు పడినట్టు బొక్క మీకు కూడా పడుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్ నుంచి దూరంగా ఉండండి. ఉంటానండి, బాయ్.